డంపింగ్ యార్డును తొలగించాలని రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ 50 కాలనీల కలయిక ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మచ్చాబొల్లారలో హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారని, దానివల్ల పరిసర ప్రాంతాల 50 కాలనీల వాసులకు దుర్గంధంతో పాటు పలు విషకీటకాలకు నిలయంగా మారుతుందని, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నదని కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. కాలనీవాసుల ఆరోగ్య దృష్టి గాని బాగోగులను పరిశీలించి డంపింగ్ యార్డును తొలగించాలని నిరసన చేపట్టారు. ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హాజరు కానందున మున్సిపల్ ఆఫీసర్ ముందర నిరసన తెలుపుతూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జేఏసీ కాలనీవాసులు ఉదయ ప్రకాష్, మాచర్ల శ్రీనివాస్, సుధాకర్, పడాల, రాజశేఖర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, దయాసాగర్ రావు, ఢిల్లీ పరమేశ్వర్, అతిక్ పాషా, పుష్ప, రాజేశ్వరి, జయలక్ష్మి, లక్ష్మి కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు మేము జేఏసీ మచ్చబొల్లారం తరఫున దాదాపు ఒక 40-50 కాలనీల నుంచి జేఏసీ ఫామ్ ఏర్పాటు చేసుకొని ఒకటే ఒక నినాదము, మాకు అది ప్రైవేట్ ప్లేస్లో గ్రేవ్యార్డ్ అనే ఒక శ్మశాన వాటికలో చెత్త వేయడం జరుగుతుంది. చెత్తను తీసి దాన్ని కొంచెం డెవలప్ చేయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు శ్మశాన వాటిక సేవనొచ్చిన జేఏసీ కాలనీ వాసులందరికీ డీసీ దగ్గరికి వచ్చినాం. ప్రజావాణిల పైన మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, భవిష్యత్తు పిల్లలంతా ఖరాబ్ అవుతారు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్లు ఇచ్చి ఏదైతే ఆలోచన పరంగా ఈ తల్లి అయితే కలగట్టదో, ఆరోగ్యం బాగాలేక పిల్లలంతా ఈరోజు చుట్టుపక్కల ఉన్న బొందలగడ్డ, మచ్చబొల్లారంలోని నీటితో సహా అనేకమైన వాతావరణం ఖరాబ్ అవుతుంది. కాబట్టి చుట్టుపక్కల నుంచి వచ్చిన చెత్తని ఇక్కడ వేయద్దు, మరియు ఈ చెత్త వేయకుండా చర్య తీసుకోవాలని చేస్తా ఉన్నాం. ఏఆర్కే హోమ్స్ దగ్గర ఎక్కడైతే డంపింగ్ యార్డ్ తీసేసారో అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్ తీస్తారని చెప్పి ప్రభుత్వానికి, డీసీ గారికి కోరుతాం. 9 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి 150 ఆటోల నుంచి ఆ డంప్ చేస్తున్నారు. ఒక 20 లారీల చెత్త తీసుకెళ్తున్నారు. ప్లస్ పక్కకి ఆనుకొని ఒక 200-500 మీటర్ లోపలే చెరువు ఉంది. అది పాత గొలుసు చెరువు. అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. పక్కన బోర్ వాటర్ కూడా అన్నీ స్పాయిల్ అయిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇంకోటి దోమలు, వాసన, ప్లస్ ఇంకోటి 24 అవర్స్ ట్రక్కులు నడుస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి ఒరిజినల్గా అది శ్మశానం కోసం ఇచ్చిన జాగా అది. ఇప్పుడు దాన్ని మొత్తం డంప్ యార్డ్ లెక్క వాడుతున్నారు. పెద్ద ఎత్తున డంపింగ్ వస్తుంది వేరే ప్లేసెస్ నుంచి. అదంతా ఆపేసి మా శ్మశాన వాటిగా మాకు మంచి తీర్చిదిద్దాలని కోరుతున్నాం.